ఒకప్పుడు నేను పాపులేషన్ గురించి ఎక్కువ మాట్లాడాను, జనాభా నియంత్రణ గురించి మాట్లాడాను. ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. రాబోయే 20 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో ఆలోచిస్తే మన దేశంలో కూడా ఏజింగ్ ప్రాబ్లం వస్తుంది, ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, యంగ్స్టర్స్ తగ్గిపోయే పరిస్థితికి వస్తున్నారు. ప్రతి ఒక్క కపుల్ భార్య భర్త ఇద్దరు కూడా 2.1 చిల్డ్రన్ అంటే 2.1 గాని పుట్టిస్తే జనాభా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. దానికంటే తగ్గితే జనాభా తగ్గుతుంది, దీనికంటే పెరిగితే జనాభా పెరుగుతుంది. కానీ ఇప్పుడు జనాభా పెరిగే పరిస్థితి లేదు. ప్రపంచం అన్ని దేశాల్లో ఈ సమస్య వచ్చింది. అందుకే దూరదృష్టితో మళ్లీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, దీన్ని ఒక ఉద్యమంగా మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో జనాభాని ఏదైతే పాపులేషన్ మేనేజ్మెంట్ చేస్తున్నాయి, నాలెడ్జ్ సొసైటీగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేసుకోవాలి. ప్రపంచంలో ఉండే బెస్ట్ యూనివర్సిటీస్ అన్ని వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ రోజు విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఇవన్నీ కూడా ఒక నాలెడ్జ్ హబ్ గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన వికేంద్రీకరణ చేస్తాం, అభివృద్ధిని వికేంద్రీకరణ చేసి అన్ని ప్రాంతాల్లో సమతుల్యం పాటిస్తూ అభివృద్ధి చేయడమే విజన్ 2047 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.